కాకినాడలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీడీపీ ఘన విజయం సాధించగా ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైంది. అయితే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకి కొంతకాలంగా తలనొప్పిగా మారిన ముద్రగడ పద్మనాభంకి కూడా చెక్ పెట్టారు. కాకినాడలో కాపులు ఎక్కువ. ఉభయ గోదావరి జిల్లాలో సాధించిన మెజారిటీతోనే ఏ పార్టీ అయినా అధికారాన్ని చేపడుతుంది. అంత కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకటైన తూర్పు గోదావరిలోని కాకినాడ కొంతకాలంగా అడపాదడపా వార్తల్లో ఉంటుంది. దీనికి కారణం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. అప్పుడప్పుడు నిరాహార దీక్ష చేస్తా, పాదయాత్ర చేస్తా అంటూ ముద్రగడ కాకినాడలో హడావిడి చేస్తూ ఉంటారు. అయితే తుని ఘటనలో చెలరేగిన హింసతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుంది అని భావించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయన కార్యక్రమాలను భగ్నం చేస్తుంది. దీంతో కాపులు చంద్రబాబు ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ప్రభుత్వం భయపడి అణిచివేస్తుంది అని ముద్రగడ ఎన్నో సందర్భాల్లో విమర్శించారు. అయితే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో ముద్రగడ పద్మనాభం ప్రభావం ఏమాత్రం కనబడలేదు. కాపులందరూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు అని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి. అయితే కాపులు టీడీపీతో చంద్రబాబు ప్రభుత్వానికి సపోర్టుగా ఉండడం వెనుక ఎన్నో విషయాలున్నాయి. 10 ఏళ్ల పాలనలో వైఎస్ కాంగ్రెస్ కాపులను అన్ని విధాలుగా వాడుకుని కాపులకు అన్యాయం చేశారు. చివరికి కాపు కమ్యూనిటీ ఏర్పాటు చేయటానికి కేవలం 40 లక్షల బడ్జెట్ ని రిలీజ్ కూడా చేయలేదు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే కాపులను బీసీలో చేరుస్తాను అని చెప్పి అధికారంలోకి రాగానే మంజునాథన్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇక రాకముందే ప్రతి సంవత్సరం కాపుల సంక్షేమం కోసం ఇప్పటి వరకు 1700 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. కాపు యువతకి విద్యా వ్యాపారంలో వారి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. కాపులు ఇవన్నీ గమనించే టీడీపీ వైపు మొగ్గు చూపారు. ముద్రగడ చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా వాటి ప్రభావం ఎక్కడా కనిపించలేదు. కాకినాడ విజయంతో చంద్రబాబు ఒకే దెబ్బతో 2 పిట్టల్ని కొట్టారు. కాకినాడ మేయర్ పీఠంతో పాటు ముద్రగడ దూకుడికి చెక్ పెట్టారు. మరి బాబు రాజకీయ ఎత్తుగళ్లు మామూలుగా ఉంటాయా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.